హాయ్ అండి. మనం పొట్టు అయితే తీస్తాం కదా ఉడికిచ్చేసి. ఇదైతే చూడండి కర్రీలకి అట్లంతా ఉడికిచ్చి పొట్టు తీసుకుంటూ ఉంటాము. ఇవి దోసలోకి ఫ్రై అంతా అట్లా చేసుకొనేస్తూ ఉంటాం కదా. పొటాటో ఉడికిచ్చేసి లేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకూడదంటే మనము చూడండి ఇది ఉంటుంది కదా తేలేసేది ఈ జాలరీ. ఈ జాలరీని అయితే తీసుకొనేసి ఇట్లా రివర్స్ వేసేసి దీంట్లో ఇట్లా పొటాటో పెట్టేసి ఇట్లా తిప్పేస్తే ఈజీగా అయిపోతుంది. మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. ఎన్ని కేజీలు అయినా కానీ తొందరగా అయిపోతుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఒకసారైనా, మీకే తెలుస్తుంది. ఇది పొట్టు కూడా ఈజీ వస్తుంది. అది కూడా మనము పొట్టు వలుస్తుంది. ఇంకా అది గడ్డలు అట్లే ఉంటాయి కదా, వాటినైతే అంత కలుపుకొనల్లా ఇట్లా గట్టిగుండే గడ్డలు అంతానా పొటాటో గడ్డలు. ఇదైతే చూడండి మనం కలుపు కూడా అవసరమే లేదు కలిపేది. ఇది మెత్తగా వచ్చేస్తుంది అంతా. చూసారు కదా తుప్పు అయితే ఎంత ఈజీగా వస్తూ ఉందో, కలిపే పని కూడా లేదు, ఈజీగా ఉంటుంది. పొట్టు తొందరగా వస్తుంది. ఎన్ని కేజీలైనా తొందరగా పీకేయచ్చు మనం. చూడండి ఎంత బాగుందో, మెత్తగా అంత బాగా అదే బాగా మెత్తగా అయిపోయింది. ట్రై చేయండి మీరును. ఇదైతే ఉంది కదా, గ్యాస్ అయితే ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనము గ్యాస్ అంటిస్తాం కదా ఎప్పుడైనా వంట చేసేకి, ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది గ్యాస్. అలా కాకూడదంటే చూడండి ఒక టిప్ ఫాలో అవుదాం మనము. లేదంటే ఎంత గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది రోజు అట్లా. లేదంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా అవుతుంది అట్లా ఉంటే. ఇదైతే కాలుతుంది, అందుకే బట్టేసి ఇట్లా పట్టుకున్నాను నేను. మన ఇంట్లో కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే తీసుకొనేసి దీనికి రౌండ్గా అంతా ఇట్లా పెట్టేస్తే బాగా యూస్ అవుతుంది. ఇది బాగా యూస్ఫుల్ టిప్స్. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. కొద్దిగా కూడా మంట అనేది బయటకు రాదు, గ్యాస్ బయటకు రాదు. ఇట్లా అంతా రౌండ్గా పెట్టేసి పేస్టు దీనికైతే ఇలా పెట్టేసేయాల. చూడండి ఇప్పుడైతే వెలిగిస్తాను, కొంచెం కూడా బయటకు రాదు. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో కండి. ఇలాంటి వీడియోస్ కోసము లైక్ చేయండి.